రామ్ ఒక యూత్ ఐకాన్, చాలా డిగ్నిటీ ఉన్న బిజినెస్ మ్యాన్. కానీ అతని కార్లో ఎప్పుడూ ఆర్జే రూపా షో మాత్రమే ప్లే అవుతుంది. రూప గొంతంటే అతనికి పిచ్చి. ఒకరోజు తొందరగా స్టూడియోకి వెళ్ళాలని రూప తన స్కూటీ మీద స్పీడ్గా వెళ్తుంది. అదే సమయంలో రామ్ కార్ తన ముందు సడన్గా ఆగుతుంది. రూప వెళ్ళి కార్ని ఢీకొడుతుంది. హే, డ్రైవింగ్ రాకపోతే రోడ్డు మీదకి ఎందుకు వస్తావు అని రామ్ తిడతాడు. డబ్బుందని కార్ని రోడ్డుకి అడ్డంగా పెడతారా అని రూప గట్టిగా బదిలిస్తుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకుని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ రామ్ మనసులో ఆ అమ్మాయి గొంతు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. రూప వాళ్ళ పిన్ని, అనగా వాళ్ళ నాన్న రెండో భార్య. పెట్టే కష్టాల వల్ల చాలా మానసిక వేదనతో ఉంటుంది. ఒకరోజు ఇంట్లో గొడవ జరిగి రూప ఏడుస్తూనే స్టూడియోకి వెళ్ళి లైవ్ షో మొదలు పెడుతుంది. రామ్ రోజులాగే తన అభిమాని ఆర్జే షో వింటాడు. రూప గొంతులో వణుకు గమనించిన వెంటనే కాల్ చేస్తాడు. హలో రూప గారు, నేను రామ్. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే మీరు ఈరోజు ఎందుకు ఇంత డల్గా ఉన్నారు? మీ గొంతులో ఏదో బాధ కనిపిస్తుంది. రూప షాక్ అవుతుంది. అందరూ నా మాటలు వింటే ఈయన మాత్రం నా బాధను వింటున్నాడు అని అనుకుంటుంది. వెంటనే కంట్రోల్ చేసుకోలేక కాల్ కట్ చేసి ఏడుస్తుంది. తను ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ కేవలం మాటల ద్వారా గుర్తుపట్టిన ఆ వ్యక్తి నెంబర్ తీసుకుని రూప కాల్ చేస్తుంది. హలో రామ్ గారు, నేను రూపాని. నా గొంతులో బాధను ఎలా గుర్తుపట్టారు? మీరు నాకు తెలియదు రూప గారు, కానీ మీ షో నాకు ప్రాణం. మీరు నవ్వితేనే నా రోజు బాగుంటుంది. ఇద్దరి మధ్య ఫోన్లో స్నేహం పెరుగుతుంది. కానీ రామ్కి తెలియదు తన రోడ్డు మీద తిట్టిన అమ్మాయే ఈ రూప అని. రూపకి తెలియదు తన అసహించుకునే బిజినెస్ మ్యాన్ ఈ రామ్ అని. ఒకరోజు రామ్ తన బిజినెస్ మీటింగ్ కోసం రూపాని కలవాలని నిశ్చయించుకుంటాడు. రూప కూడా తన మనసుకు తెలిసిన స్నేహితుడిని చూడాలని ఆశగా వస్తుంది. ఇద్దరూ ఒక రెస్టారెంట్లో ఎదురవుతారు. ఒకరినొకరు చూసి మళ్ళీ గొడవ మొదలు పెడతారు. నువ్విక్కడికి కూడా వచ్చావా అని రామ్. నీ మొహం చూడటం నా కర్మ అని రూప అంటుంది. సరిగ్గా అప్పుడే రామ్ ఫోన్ నుండి రూపకు కాల్ వెళ్తుంది. రూప ఫోన్ రింగ్ అవ్వడం చూసి రామ్ ఆశ్చర్యపోతాడు. తన ప్రాణంగా ప్రేమించే ఆ గొంతు తన అసహించుకునే ఈ అమ్మాయిదే అని తెలుసుకుంటాడు. రామ్ తన తప్పు తెలుసుకుని రూప దగ్గరికి వెళ్ళి, రోడ్డు మీద చూసింది నా అహంకారం, కానీ ఫోన్లో నువ్వు విన్నది నా హృదయం అని చెప్తాడు. రూప కూడా రామ్ మనసుని అర్థం చేసుకుని అతన్ని క్షమిస్తుంది. ఇద్దరూ ఒకటవుతారు. రామ్ని పెళ్లి చేసుకుంటానని రూప తన తండ్రి అలాగే పిన్ని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్తుంది. అప్పుడే అసలైన నాటకం మొదలవుతుంది. పిన్ని వెటకారంగా, ఏమ్మా ఆ రామ్ అనేవాడి ఎవడు? ఆ పనికిరాని వాడిని ప్రేమిస్తున్నావా? నీకు పిచ్చి పట్టిందా అని రూపని అవమానిస్తుంది. అప్పుడే వాళ్ళ పిన్ని కూతురు వచ్చి గర్వంగా చెప్తుంది. అక్క, ఎవరినో పనికిరాని వాడిని ప్రేమిస్తున్నావు, కానీ మా అమ్మ నాకు ఈ ఊర్లోనే అతిపెద్ద కోటీశ్వరుడు బిజినెస్ ఐకాన్ అయిన భార్గవ్ రామ్ గారితో సంబంధం ఖాయం చేసింది. ఆయన స్థాయి ఏంటో, నువ్వు ప్రేమించేవాడి స్థాయి ఏంటో అని ఎగతాళి చేసింది. రామ్కి విషయం ముందే తెలుస్తుంది. తన రూపకు కాల్ చేసి, రూపా నువ్వేం బాధపడకు, వాళ్ళ చెప్పిన కోటీశ్వరుడితోనే నీ నిశ్చితార్థం జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి సైలెంట్గా ఉంటాడు. రూపకి ఏం అర్థం కాదు. రామ్ కూడా తనని మోసం చేస్తున్నాడా అని ఏడుస్తుంది. నిశ్చితార్థం రోజు అందరూ హడావిడిగా ఉంటారు. పిన్ని మరియు చెల్లి ఆ కోటీశ్వరుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటారు. అప్పుడే ఖరీదైన కారు వస్తుంది. సూట్ వేసుకుని చాలా రాయల్గా రామ్ స్టేజ్ పైకి వస్తాడు. అతన్ని చూడగానే రూప, పిన్ని, చెల్లెలు మొహం తెల్లబోతాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే పెద్ద కోటీశ్వరుడు సంబంధం అని అనుకున్నారో అతనే రూప ప్రేమించిన రామ్. రామ్ స్టేజ్ మీద మైక్ తీసుకుని ఇలా అంటాడు. నేను ఈ ఇంటికి అల్లుడుగా వస్తున్నాను, కానీ మీరు అనుకున్నట్టు మీ చిన్న కూతురు కోసం కాదు, నా మనసుని ప్రేమించిన రూప కోసం. రామ్ తన ఐడెంటిటీ రివీల్ చేయగానే రూప ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన రోడ్డు మీద తిట్టిన వ్యక్తి, ఫోన్లో తనని ఓదార్చిన వ్యక్తి, ఈ కోటీశ్వరుడు అందరూ ఒక్కరే అని తెలుసుకుని రామ్ని హగ్ చేసుకుంటుంది. పిన్ని, చెల్లి అవమానంతో తలదించుకుంటారు. ఇప్పుడు చెప్పు రూప, ఈ పనికిరాని వాడు నీకు నచ్చాడా అని నవ్వుతాడు. ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని ఒకటవుతారు.